పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసే 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆ వీసాలపై వచ్చిన వారందరూ ఆదివారంలోగా దేశం వీడి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు పహల్గామ్లో పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్లోని బాందీపోరాలో నిషేధిత లష్కరే తయ్యూబా టాప్ కమాండర్ అయిన అల్తాఫ్ లల్లీని హతమార్చాయి. నియంత్రణ రేఖ వెంట పాక్ సైనికులు గురువారం రాత్రి కాల్పులకు తెగబడగా భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్కు సింధు జలాలు ఒక్క చుక్క కూడా పోకుండా కట్టడి చేసేందుకు భారీ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ పట్ల వ్యవహరించాల్సిన తీరుపై ప్రధాని మోదీ అనేక ఆదేశాలిచ్చారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగానే సమావేశం నిర్వహించాం. హోంమంత్రి అమిత్ షా అనేక సూచనలు చేశారు అని పాటిల్ తెలిపారు. సీనియర్ మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్కు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలియజేసింది. జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శుక్రవారం పాక్ అధికారి అయిన సయ్యూద్ అలీ ముర్తాజుకు ఈ మేరకు లేఖ పంపారు. ఏ ఒప్పందాన్నైనా నిజాయితీగా గౌరవించడం ప్రాథమిక బాధ్యత. కానీ జమ్మూ కాశ్మీర్ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని కొనసాగిస్తోంది. ఈ భద్రతాపరమైన అనిశ్చితులు మా హక్కులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నామని భారత్ లేఖలో పేర్కొంది. మరోవైపు పాకిస్తాన్ తమ దేశంలో చేపట్టిన వివాదాస్పద కెనాల్స్ ప్రాజెక్టును నిలిపివేయాలని నిర్ణయించింది. పంజాబ్ ప్రావిన్స్లోని ఎడారి ప్రాంతానికి సాగునీటిని అందించే ఉద్దేశంతో ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే సింధ్ ప్రావిన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధికార కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి ప్రతిఘటన ఎదురైంది. సింధు జలాలపై భారత ప్రభుత్వం నిర్ణయంతో ఈ ప్రాజెక్టుపై పాక్ వెనక్కు తగ్గింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి వాళ్ళ దేశానికి పంపించాలని ఆదేశించారు. గడువు తేదీ ముగిశాక పాక్ జాతీయులెవరూ మన దేశంలో ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి ఇవ్వాలని, అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. మంగళవారం నాటి ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ పౌరులకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది. ఈ ఆదేశాలు వెలువడే నాటికి జారీ అయిన వీసాలు ఈ నెల 27 తర్వాత రద్దవుతాయని, గడువు ముగిసేలోగా పాక్ పౌరులంతా దేశాన్ని వీడి వెళ్లాలని తెలిపింది. అయితే ఈ వీసాల రద్దు నిర్ణయం పాకిస్తానీ హిందువులకు జారీ చేసిన దీర్ఘకాల వీసాలకు వర్తించదని కేంద్రం స్పష్టతనిచ్చింది. తాజా ఆదేశాలతో పలువురు పాక్ జాతీయులు అటారీ సరిహద్దు ద్వారా దేశాన్ని వీడి వెళ్లిపోతున్నారు. పాకిస్తానీలకు జారీ చేసే 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో వ్యాపారం, సమావేశాలు, యాత్రలు, పాత్రికేయం, సినిమా, పర్వతారోహణ, చదువులు, బృంద పర్యాటకం, సందర్శన తదితర అవసరాల కోసం జారీ చేసిన వీసాలు ఉన్నాయి. ఈ వీసాలతో వచ్చిన వారందరూ కూడా ఆదివారంలోగా భారత్ను వీడి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో సార్క్ వీసా మినహాయింపు పథకం కింద చాలా మంది పాకిస్తానీలకు భారత్ పర్యటించే అవకాశం కల్పించారు. ఆ వీసాలను రద్దు చేస్తూ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు శుక్రవారంతో ముగిసింది. మెడికల్ వీసాలు పొందిన వారికి మాత్రం ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉంది. హోంశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం పాకిస్తానీలకు కొత్త వీసాలను జారీ చేయరు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్లు భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలన్న ఆదేశాలు వెళ్లాయి. జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అక్కడి భద్రతా పరిస్థితులను ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా పాల్గొన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.